మా తండ్రి, నీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దినము నీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని నీ సన్నిధానమున నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. కృపా సత్య సంపూర్ణుడవు నీవు, ఆశ్చర్యకరుడవు. నీవు మాట్లాడితే మాలో జీవము పుడుతుంది. నీవు మాట్లాడితే మా బ్రతుకు ముందుకు కొనసాగుతుంది. నీ మాట లేనిది మేమేమి ఈ లోకములో చేయలేము తండ్రి. నీ వాక్యము చేత మా హృదయాలను తృప్తిపరచుమని నిన్ను అడుగుతున్నాను. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూడి ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా విందాం. లైవ్ చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభు పేరిట నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు బహు జాగ్రత్తగా మనం అక్కడ చదివినట్లయితే దేవుని వాక్యం ఇలాగున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకములో ఉండినప్పుడు, ఈ లోకములో ఆయన మరణమునకు అప్పగించబడి ఈ లోకములో మనుషులందరి నిమిత్తమై తాను తన ప్రాణమును సమర్పించిన తర్వాత ఆయన 40 రోజులు ప్రజలందరికీ కనబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆయనను చూశారు, శిష్యులు చూశారు, యేసు ప్రభుని అంగీకరించిన ప్రజలు చూశారు. అలాగా సుమారు దేవుని బిడ్డలారా చాలా సార్లు ఆయన ప్రజలకు కనిపించాడు. వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అనేక మందికి దర్శించాడు, అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అలాగే ప్రత్యక్షపరచబడిన తర్వాత 40 దినముల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందుగా యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాటలు ఇవి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు దేవుని వాక్యంలో చదివితే ప్రభు అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురని చెప్పి ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయనను అందరూ చూస్తూ ఉండగా ప్రభు ఆరోహణమైపోయాడు. హల్లెలూయా. ఆరోహణము అనగా భూమి మీద నుండి ప్రభు పరలోకానికి ఎక్కిపోవటం శిష్యులందరూ ప్రజలందరూ అక్కడ చూశారు. ఏ మాటలు చెప్పాడు ప్రభు? మన బైబిల్లో మనం చదివితే 5వ వచనంలో 4వ వచనం 5వ వచనం చదివితే యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, నేను మీకు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళకూడదు. ఎక్కడి నుండి వెళ్ళకూడదు? యెరూషలేము నుండి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, నేను మీకు వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానాన్ని మీరు పొందుకునే వరకు యెరూషలేము నుండి మీరు వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని మీరు పొందుకునేంత వరకు యెరూషలేములో నుండి మీరు వెళ్ళకూడదు. హల్లెలూయా. యెరూషలేములో ఉండినప్పుడు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు చూద్దాం వాక్యంలో. లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయం 49వ వచనం వాక్యం ఇలా రాయబడి ఉన్నది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఏమని చెప్పాడు? మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేము
ఎప్పుడు చెప్పాడు? ప్రభు ఆరోహణము కాకమునుపు, ప్రభు మరణమునకు అప్పగించబడక మునుపు కూడా చాలా రెఫరెన్స్ ఉన్నాయి. చెప్పినట్టుగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు పొందుకునేంత వరకు యెరూషలేము నుండి మీరు వెళ్ళిపోకూడదు. బాగా గమనించాలి. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ రోజుల్లో సంఘాల్లో ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో గుడారాల పండుగలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, 21 రోజు కానీ, 7 రోజులు కానీ, 40 రోజులు కానీ, ఉపవాస ప్రార్థనలు, 3 రోజుల పండుగలు, ఉపవాస ప్రార్థనలు అన్ని సంఘాల్లో అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆరాధనలు జరుగుతున్నాయి. వాక్యం వెల్లడవుతుంది. కానీ దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించేటువంటి జీవితం చాలా మంది పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దానికి చాలా మందికి వాక్యం అవగాహన లేదు. వాక్య అవగాహన వారికి లేదు. వాక్యం ఏమని చెప్తుంది? ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను పరలోకానికి ఆరోహణమైపోకముందే నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీకు వాగ్దానం చేసినది మీరు పొందుకునే వరకు యెరూషలేములో నుండి మీరు బయటికి వెళ్ళకండి. యెరూషలేములోనే మీరు ఉండాలి. యెరూషలేములోనే మీరు కనిపెట్టాలి. యెరూషలేములోనే ఉండి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్తున్నారు అందరూ. హల్లెలూయా. మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేస్తూ కనిపెట్టండి అనగానే ప్రభువుని నమ్మిన శిష్యులు, ప్రభువుని నమ్మినటువంటి ప్రజలు యెరూషలేములోనే ఉన్నారు. బాగా గమనించాలి. ఈ మాటలు చెప్పి ఆయన ఏమైపోయాడు? ఆరోహణమైపోయాడు. అనగా పరలోకమునకు చేర్చబడుట వారు అక్కడ చూశారు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత మీరందరూ ఒక చోట కూడుకున్నారు. బాగా గమనించాలి ప్రియులారా. చాలా మంది పరిశుద్ధాత్మ అనగానే డ్రమ్ము కొట్టగానే పరిశుద్ధాత్మ రావటం, చప్పలు కొట్టగానే పరిశుద్ధాత్మ రావటం, ఓ కేకలు వేయగానే పరిశుద్ధాత్మ మీరికి వచ్చినట్టు క్రమపడటం కాదు. కానీ ప్రియులారా, అసలు పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎందుకు దేవునికి స్తోత్రం, మనం ఎందుకు పొందుకోవాలి? ఆత్మ స్వాధీనంలో మనం ఎందుకు ఉండాలి? ఎందుకు నడిపించబడాలి అనే సంగతులు మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, ప్రభు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బాగా గమనించాలి. 120 మంది ఒక మేడ గదిలో కూడుకున్నారు. ఎంతమంది? 120 మంది ఒక మేడ గదిలో కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలోకి రాగానే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ఏ పండుగ దినం వచ్చినప్పుడు? పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు పండుగ అనే మాటకు అర్థమేందో తెలుసా? 50 దినముల తర్వాత చేయబడుతున్నటువంటి పండుగ. దానికి పెద్ద అర్థమేం లేదండి. పెంతెకోస్తు అనగానే అందరూ పరిశుద్ధాత్మ కలిగిన వారు అని పేరు పెట్టేస్తా ఉంటారు. అది కాదు ప్రియులారా. పెంతెకోస్తు అనగా 50 దినములు. దేవునికి స్తోత్రం. ఏమండి అర్థం? 50 దినములు. 50 దినములు, 40 దినములు ప్రభు ప్రత్యక్షపరచబడిన తర్వాత, ప్రభు వెళ్ళిన తర్వాత 10 రోజులు కూడా వారు ఎక్కడ కూడుకున్నారు? మేడ గదిలోనే కూడుకున్నారు. మేడ గదిలోనే కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? దేవుడు వాగ్దానం చేసింది పొందుకునేంత వరకు వేచి చూస్తా ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినది, దేవుడు వాగ్దానంతో నింపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకు వారు వేచి చూస్తా ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. 2 చేతులెత్తి హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం వారి హృదయాలు తెరిచి వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. 10 రోజులు అవుతా ఉంది ప్రియులారా. కనిపెడతా ఉన్నారు. దేవుని ఆత్మ చేత నింపబడాలని ఆశపడతా ఉన్నారు. ఈ రోజున నా యొక్క అంశం ఏంటో తెలుసండి. దేవుని యొక్క ఆత్మ మనము పొందుకోవాలంటే మనం ఏం చేస్తే పొందుకుంటాం? ఇక్కడ యేసుని అంగీకరించిన ప్రజలందరూ కూడా ఒక చోట కూడి
ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్తలో మన 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే యేసు ప్రభు బ్రతికి ఉండగా 33 సంవత్సరాల లోకంలో జీవించిన కాలంలో యేసు ప్రభు తన దగ్గర ఉన్న శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తాడంట? అడిగిన వారికి ఇస్తాడు. పరిశుద్ధాత్మను అడిగిన వారికి. మనం అన్ని అడుగుతాం కదండి. మనకు కావలసిన అవసరతలన్నీ అడుగుతాం. ప్రభువా, నా పిల్లలు పెద్దగా అయిపోయారు, నా పిల్లలకు వివాహం కావాలి, మంచి వధువు కావాలి అని అడుగుతాం కదండి. అడుగుతామా లేదా? ప్రభు ఇస్తాడు. వివాహం అయిన తర్వాత పిల్లల కొరకు అడుగుతాం. ప్రభువా, నాకు ఒక చక్కని కుమారుని కుమార్తెనివ్వు ప్రభువా అని అంటాం. అడగగానే ప్రభు ఇస్తాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కొరకు అడిగినప్పుడు ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇస్తాడు. వ్యాపారం చేసుకున్నప్పుడు వ్యాపారం కొరకు అడిగినప్పుడు వ్యాపారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏదైతే దేవుడికి నిశ్చయంగా అడుగుతామో, హృదయపూర్వకంగా అడుగుతామో దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనం అంటుంది, అడుగుడి నీకు ఇవ్వబడును, వెదకుడి నీకు దొరుకును. మనం దేవుని ఏదైతే అడుగుతామో, మన దేవుని ఏదైతే వేడుకుంటామో, మన దేవుని ఏదైతే అడిగి పొందుకోవాలని ఆశపడతామో దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు మనం అడగాలని ఆశతో ఉన్నా అడగడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మర్చిపోతాం కదండి. పిల్లలైతే జ్ఞానం కొరకు అడుగుతారు, యవనస్తులైతే మంచి ఉద్యోగం కొరకు అడుగుతారు. ఈ రోజుల్లో చాలా మంది రకరకాలుగా అడుగుతా ఉన్నారు. కానీ దేవుడిని మనం అడిగేటప్పుడు, ప్రభుని మనం అడిగేటప్పుడు ఎలా అడగాలో తెలుసండి. ప్రభువు నాకు ఇస్తాడు, ప్రభువు నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మకంతో మనం ప్రభుని అడగాలి. స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా. ప్రభువు నాకు ఇస్తాడు, ఆయన నమ్మకంగా మనకు అనుగ్రహిస్తాడు అని నిశ్చయముగా మనం అడగడం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు తన శిష్యులకు. ఏమంటున్నాడు? లూకా సువార్తలో 11వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడి ఉన్నది? తనను అడిగినటువంటి వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అడగకపోతే ఏది కూడా ప్రభు ఇవ్వడండి. అడగకపోతే ప్రభు ఏది ఇవ్వడు. లోకంలో ఒక సామెత ఉన్నది, తల్లిని అడుగుతేనే భోజనం పెడుతుందంట. అవునా కాదండి? అమ్మను ఆహారం అడిగితేనే ఆహారం పెడుతుంది. నీ తల్లిని నువ్వేది అడగకపోతే నీ తల్లి నీకు ఏది ఇవ్వదు. నీ తల్లిని నువ్వేది వేడుకోకపోతే నీ తల్లి నీకు ఏది అనుగ్రహించదు. అలాగనే దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులమైన మనం, పరిశుద్ధతలో నడుస్తున్న మనం, దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి మనం పరిశుద్ధాత్మను అడగటం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని నీవు అడగాలి. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా నీ ఆత్మశక్తితో నన్ను పరీక్షించు అని అడగాలి. నువ్వు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ప్రభువా నన్ను నీవు ఆత్మ వర్షంతో నన్ను నింపు, అన్య భాషలతో నన్ను నింపు, ప్రవచన వరములతో నన్ను నింపు అని నీవు అడగాలి. అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అడిగే వ్యక్తి సందేహం లేకుండా అడగాలండి. అనుమానంతో అడగకూడదు. ఇస్తాడో ఇవ్వడో దేవుడు, అనుగ్రహిస్తాడో లేదో అని మనం అడగకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే అక్కడ వాక్యం అంటుంది, అడుగువాడట సందేహం లేకుండా దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? సందేహం లేకుండా, అనుమానం లేకుండా అడగాలి. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని అడగాలి. చూడండి ప్రియులారా, ప్రభువు ఈ లోకంలో నుండి పరలోకానికి ఆరోహణమయ్యే ముందుగా శిష్యులకు చెప్తున్నాడు. ఏమని? నేను మీతో చెప్పిన మాట ఏంటి? తండ్రి నాకు వాగ్దానం చేశాడు, నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు భూమి మీదకి నేను ఆత్మను పంపిస్తాను. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీతో ఉన్న వారందరూ కూడా
ఉన్నటువంటి శిష్యులు, ప్రజలు, అద్భుతం కలిగిన వారు, అద్భుతాలు పొందిన వారు, అద్భుతం చేత నింపబడిన వారు, మేలు చేయబడిన వారు అందరూ ఒక చోట కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సుమారు 10 దినాలు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది కలిసి? సుమారు 120 మంది కలిసి. ఒక ప్రాంతం వారు కాదండి, అనేక ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్నారు. యూదులు ఉన్నారు, ఏమండి, సమరయులు ఉన్నారు. ఇంకా అక్కడ వాక్యం చదివితే దేవునికి స్తోత్రాలు కలుగును గాక, దేవునికి స్తోత్రం. యెరూషలేములో అనేక మంది ప్రజలు అక్కడ ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా చెప్తున్నారా అందరూ? శ్రద్ధగా వింటున్నారు అందరూ? మనమందరం కూడా ఆత్మతో నింపబడాలి. నేను చూసిన ప్రజలు నీలో ఉన్న ప్రభువును చూడాలి, నీలో ఉన్న దేవుని వెలుగును చూడాలి. అలాగే నీవు ఆత్మ చేత నింపబడిన బిడ్డగా నీవు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఉన్న ప్రార్థన చేస్తున్నారు. మన వాక్యం చదివినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మన శ్రద్ధగా చదివితే వాక్యం అక్కడ ఇలా రాయబడి ఉన్నది. చూడండి, పెంతెకోస్తు అనబడినటువంటి పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? వేగముగా వచ్చుచున్న బలమైనటువంటి ఒక గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి, వారు ప్రార్థన చేస్తున్న స్థలంలోనికి దిగి వచ్చింది. హల్లెలూయా. ఏం దిగి వచ్చింది? బలమైనటువంటి గాలి, బలమైనటువంటి గాలి. అకస్మాత్తుగా ఆ గాలి వంటి ఒక ధ్వని అక్కడికి ఏమొచ్చింది? ఆకాశం నుండి దిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఎక్కడైతే వారు కూర్చున్నారో, ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే దేవుని వాగ్దానం కొరకు కలబెట్టి దేవునికి మొరపెడుతున్నారో అక్కడికి ఆకాశం నుండి బలమైనటువంటి గాలి దిగి వచ్చి ఏం చేయబడిందో తెలుసండి? వాక్యం అక్కడ మనం గమనిస్తే అగ్ని జ్వాల లాంటి నాలుకలు విభజింపబడి వారికి కనబడి ఏం జరిగిందో తెలుసా? వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడేది. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైనటువంటి ధ్వని ఆకాశం నుండి దిగి వచ్చింది. వారు కూడిన స్థలం అంతా నింపబడింది. అగ్ని జ్వాల లాంటి నాలుకలు విభజింపబడి అందరి మీద రాలింది. ప్రతి ఒక్కరి మీద రాలగా అందరూ ఏమైపోయారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? 120 మంది, 120 మనస్తత్వాలు కలిగిన వారు. 120 మందికి 120 ఆలోచనలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఆలోచనలు, ఒక్కొక్కరి తలంపులు, ఒక్కొక్కరి ఉద్దేశాలు అందరివి ఒకటిగా లేవు. కానీ వారు ఎప్పుడైతే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టడం మొదలు పెట్టారో, దేవుని వాగ్దానం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, వారి మనస్సులు కలిసినాయి, వారి ఆలోచనలు కలిసినాయి, వారి హృదయాలు కలిసినాయి, వారి ప్రార్థనలో ఏక భావం కలిగింది, వారి మనస్సులో ఏక భావం కలిగింది. అందరూ ఒకే స్వరంతో ప్రార్థన చేయటం, అందరూ ఒకే మనస్సుతో ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. హల్లెలూయా. అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలోనికి దిగి వచ్చు కదండి. అవునా కదా? 120 మంది 120 రకాల మనసు కలిగి ఉంటే, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటే, ఒక్కొక్క స్థలంలో ఉంటే, ఆ దేవునికి స్తోత్రం, వారు ఒక్క చోట కూడి ఉండకపోతే దేవుని యొక్క ఆత్మ అభిషేకం వారిలోనికి దిగి వచ్చేది కాదు. హల్లెలూయా. దిగి రావడానికి 2 కారణాలు. మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారండి? ఏక మనసుతో ప్రార్థన చేశారు. రెండవ కారణం ఏంటో తెలుసా? ఒకే చోట కూడి ఉన్నారు. మీరు ఎక్కడ కూడి ఉన్నారు తల్లి? ఒకే చోట కూడి ఉన్నారు. మీరు ఎక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉన్నాను అనలే. వారందరూ అన్నారు
ఒకే చోట కూడి ఉన్నారు. ప్రభు ఏమని చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత మీకు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు. 8వ వచనంలో ఏమనుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఎప్పుడు నీ మీదకి వస్తుంది? నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చినప్పుడు, నీ మనస్సులో దేవునికి చోటు ఇచ్చినప్పుడు, దేవునికి నీ హృదయాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మకు నీ హృదయంలో చోటు ఉంటుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను మామూలు పొందాను, బాప్తిజం పొందాను, మా అయ్యగారు మమ్మల్ని చాలా ప్రేమిస్తాడండి, చాలా మంచివాడు మా అయ్యగారు, చాలా సంతోషం. కానీ అయ్యగారు మంచివాడు కావచ్చు, నువ్వు మంచి ప్రార్థన పదాలే కావచ్చు, మంచి వాక్యం చెప్పగలిగిన చదవగలిగిన జ్ఞానవంతుడవే కావచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడకపోతే దేవుని కుమారుడిగానే ఉండటానికి అర్హత నీకు ఉండదు. అందుకే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు చెల్లించండి అందరూ, హల్లెలూయా. ఆత్మ చేత నింపబడదు, చాలా శ్రేష్టమైనది. ప్రియులారా, అందరూ ఒక చోట కూడి ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి మనసుతో ప్రార్థన చేయాలి? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏక మనసు అంటే నీ మనస్సును దేవుని మీద ఆనుకునేటట్టుగా, నీ మనస్సును దేవుని మీద ఆనించి ప్రార్థించాలి. యెషయా భక్తుడు అంటాడు కదా, ఆ దేవుని స్తోత్రం, నా మనస్సు నీ మీద ఆనుకున్నట్లుగా నాకు నీవు సహాయము చేయము. హల్లెలూయా. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన హృదయం దేవునికి అప్పచెప్పే విధంగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవేం కలిగి ఉంటావో తెలుసా? శక్తిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు చెప్పాలి అందరూ? శక్తిని పొందుకుంటావు. ఏ శక్తి పొందుకుంటావు? దేవుని యొక్క ఆత్మశక్తి. శరీర శక్తి కాదండి. శరీరంగా నువ్వు బలహీనంగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ సన్నిధిని నీకు దిగి వచ్చినప్పుడు నువ్వు శక్తితో నింపబడతావు. నువ్వు శక్తితో నింపబడతావు. అందుకే వాక్యం అంటుంది, ఆయనను నీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ప్రియులారా, చాలా సార్లు మనం దేవుని మీద ప్రజలమై ఉండి సాతాను క్రియలను చూసి మనం భయపడతాం కదండి. సాతాను క్రియలను చూసి ఎవరైనా దయ్యం పట్టిన వారు, మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న వారు చూసినప్పుడు మన భయం కలుగుతూ ఉంటుంది. భయం ఏముంటుందో తెలుసండి? దేవుడిట తిరిగి తనకు కలిగిన ఆత్మను మనకు ఇవ్వలే. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యము కలిగిన ఆత్మ, దేవుని శక్తి కలిగిన ఆత్మ. ఆ ఆత్మని పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి అందరూ. ఆ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ చేత మనము నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో, కొన్ని మందిరాల్లో దేవుని ఆత్మ నడిపి ఉండదు. దేవుని స్తోత్రం. వారు ఏమనుకుంటారో అదే చెప్తారు. దేవుడు మనిషిని నడిపించగలిగిన వాడు. మనుషుడి హృదయం దేవునికి చెప్పాలి అందరూ తెలుసు. కనుక దేవుని చేత మనము నడిపించబడాలి. రోమపత్రికలో 8వ అధ్యాయం 16వ వచనంలో అంటారు కదా, మనము దేవుని ఆత్మ చేత నడిపించగలిగిన వ్యక్తులమై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మనము దేవుని శక్తిని పొందుకుంటాం. దేవుని శక్తిని పొందుకుంటాం. దేవుని శక్తి నీలో ఉండినప్పుడు సాతాను క్రియలు కానీ, అపవాది తంత్రములు కానీ, లోక సంబంధమైనటువంటి క్రియలు ఇన్ని కూడా చేయలేవు. వింటున్నారు కదా? వింటున్నారా? చాలాసార్లు లోకాన్ని చూసి, అపవాది తంత్రాలను చూసి భయపడుతున్నావా?
మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ స్వరం వెంటనే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన నీలో అపవాది తంత్రములకు చోటు ఉండదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమేం చేస్తామనే సంగతులను ఆయన మనకు తెలియపరిచాడు. చూడండి, దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే సంగతులను మీకు ఈ రోజున ఒక 4 విషయాలను మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, నీలోనికి అనగా మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఉన్నటువంటి మనలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు జరిగేటువంటి మొదటి పని ఏంటో తెలుసా? మనం గుర్తుంచుకోవాలి, ఆయన మనకు ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పుడు ఉంటాడండి? ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కాలములు దినములు ఆయన చేతిలో ఉన్నాయి కనుక మనము కూడా ఆయన చేతిలో ఉన్నవారము. కనుక ఆయన చేతిలో ఉన్నటువంటి మనము, మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మంచిగా అర్థమవుతుందండి. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే ఎల్లప్పుడూ మనం ఆయనతో కలిసి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం ఆయనతో కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల, బాగా వినాలి మాటలు, మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఏం చేసిన ఎడల? ప్రేమించిన ఎడల. ఎవరిని మనం ప్రేమిస్తాం? ఎవరిని ప్రేమిస్తాం? సెల్ ఫోన్ని ప్రేమిస్తాం, డబ్బులను ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం, వస్త్రాలను ప్రేమిస్తాం, లోక సంబంధమైన వాటన్నిటిని మనము ప్రేమిస్తాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల. బైబిల్ ఏమంటుందో తెలుసా? మీరు నన్ను ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి, ప్రభు వాక్యమును ప్రేమించాలి, ప్రభు మాటలను ప్రేమించాలి. బైబిల్ అంటుంది, ఆయన మాటలను మనము గైకొనాలి. ఆయన మాటలను గైకొనిన వాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. దేవుని మాటలను మనము ప్రేమించువారమే ఉండాలి. ఆయనను ప్రేమించాలంటే, అబ్బా యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను అంటే సరిపోదండి. ఆయనను ప్రేమించావు, లేకపోతే ఆయన ప్రేమను నీవు కలిగి ఉన్నావు అనడానికి దానికి ఆధారం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు మనం వింటాం, ఆయన ఆజ్ఞలను చదువుతాం, ఆయన ఆజ్ఞలను రాసుకుంటాం, ఆయన ఆజ్ఞలను కొన్నిసార్లు ఏం చేస్తాం? మన మొబైల్లో వాల్ పేపర్ మీద పెట్టుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను ఇవేం చేయాలో తెలుసా? గైకొనడం. గైకొనడం అంటే దాని ప్రకారము నడుచుకోవడం. దేని ప్రకారం? యేసుని ప్రేమిస్తున్న నీవు, యేసుని అంగీకరిస్తున్న నీవు, యేసుని వెంబడిస్తున్న నీవు ఆయన ఆజ్ఞలను పట్టుకొని నీవు నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు నడిచినప్పుడు ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ నీతో ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. మరి ఆయన ఆజ్ఞ
భావించి కొన్ని రోజులు మర్చిపోతే ఆయన ఆత్మ నీలో ఉంటుందా? ఉండదు. ఇది మనం తెలుసుకోవాలి. నా ఆజ్ఞలను నేను గైకొన్నట్లయితే నేను తండ్రిని వేడుకుంటాను ఏమని, నీవు నాకు అనుగ్రహించే పరిశుద్ధాత్మను వారితో ఎల్లప్పుడూ ఉండని ప్రభువు అని వేడుకుంటాను. రెండో విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మొదటేమో ఆయన ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. రెండవదేమో ఆయన ఆత్మ నీలో ఉండాలి అని అంటే, ఆయన ఆత్మానుసారంగా జీవించాలి అంటే నీవేం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఆయన ఆజ్ఞలను నీవు గైకొన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఆయన ఆత్మ నీతో ఎల్లప్పుడూ. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా జీవితంలో రకరకాలైనటువంటి ఆ మనసు కలిగినటువంటి ఆలోచనలు నాలోకి వచ్చినాయి. ప్రభువా, కొన్నిసార్లు నేను అబద్ధం ఆడినప్పుడు నీ ఆత్మ నాతో ఉండగా? నిజమే, నా ఆత్మ నీతో ఉన్నప్పుడు నేను ఎందుకు అబద్ధం ఆడతావు కదండి? దేవుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు నేను ఎందుకు అబద్ధం ఆడతావు? నేను అబద్ధం ఆడకూడదు. నేను అబద్ధం ఆడుతున్నాను అంటే దేవుని యొక్క ఆత్మకు నేను, దేవుని యొక్క వాక్యానికి నేను లోబడతలేనని. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ అందరికి జ్ఞాపకం చేసుకున్నాను. రెండో విషయం మనం గుర్తించుకుందాం. దేవుని యొక్క ఆత్మ నీలో ఎల్లప్పుడూ నీతో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. చూడండి, అదే అధ్యాయం 20, దేవునికి స్తోత్రాలు. ఆ 15వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని, 16వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి మిమ్మలను నడిపించును. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? సర్వ సత్యములోనికి ఆయన నేను ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. చెప్పాలి మీరందరూ, ఏం చేస్తాడు ఆయన? సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. మనం సర్వ సత్యంలో నడవాలి. దేవుని బిడ్డలమైన మనం సర్వసత్యం అనగానే దేవునికి స్తోత్రం మనం గుర్తుంచుకోవాలి. దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడు సత్యంలోనే నడిపిస్తుందండి. అబద్ధానికి చోటు ఇవ్వదు. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు అది నేను హెచ్చరిస్తుంది. నా కుమారుడా, నువ్వు అబద్ధం ఆడకు, నా కుమారి నువ్వు అబద్ధం ఆడకు అని దేవుని ఆత్మ నేను హెచ్చరిస్తుంది. ఒక తప్పుడు పని చేయడానికి నువ్వు ప్రేరేపించబడినప్పుడు దేవుని ఆత్మ నీతో అంటది, నువ్వు ఆ పని చేయకూడదు. హల్లెలూయా. ఆ పని నువ్వు చేయకూడదు అని దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. ఆ దేవుని స్తోత్రం. ఎక్కడున్నా మనం ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ కలిగిన వారిని జీవించాలి అంటే మూడవదిగా ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ నీలోనికి రానప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అబద్ధముతో నింపబడ్డావు, పాపంతో నింపబడ్డావు, కామ క్రోధ మదమత్సరములతో నువ్వు నింపబడ్డావు. అయితే దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొంది మారు మనసు పొందిన నీవు దేవుని ఆత్మ చేత నువ్వు సర్వ సత్యంలో నడిపించబడతావు. నీలో సత్యం లేదంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడతలేదని అర్థం. దేవుని స్తోత్రం. మందిరంలోనే పరిశుద్ధాత్మ రాదండి. కొన్నిసార్లు మనం మందిరంలోనే పరిశుద్ధాత్మ కొరకు వేడుకుంటాం కాదు. మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినాం, మనం గుంపులో ఉండి ప్రార్థన చేసినాం, ఆయన ఆత్మ చేత మనం నింపబడతాం. ఎప్పుడు తెలుసు? మన హృదయంలో ఆయనకు పరిపూర్ణమైన స్థలం ఇచ్చాం. మూడవదిగా ఆయన మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సత్యంలో నడిపించబడాలి. దేవుని బిడ్డలకు మనం దేవుని అంగీకరించి అబద్ధాలు ఆడకూడదండి. నిజంగా నేను ఎంతో మంది
సేవకులను నేను చూస్తూ ఉన్నాను, విశ్వాసులను చూస్తూ ఉన్నాను. చాలా మంది భోజనం కొరకు అబద్ధం, వస్తువుల కొరకు అబద్ధం, ఏమండి సొంత కార్యముల కొరకు అబద్ధం, అబద్ధం 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 అబద్ధం, లేస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, నిద్రించిన అబద్ధం. మొబైల్ మాట్లాడుతూ ఉంటారు. ఎలా తెలుసా? బ్రదర్ ఎక్కడున్నారంటే, సార్ నేను నీకు దూరంలో ఉన్నాను. సహోదరుడా, అబద్ధం వలన నేనేం కోల్పోతావో తెలుసా? దేవుని యొక్క సత్యంలో నడిచే విధానాన్ని నువ్వు కోల్పోతావు. సర్వ సత్యములో నివసించే జీవితాన్ని నేను కోల్పోతావు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూస్తున్నాం, ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవుని ఆత్మలోనికి వచ్చిన 4వదిగా మనం చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను సువార్త, దేవునికి స్తోత్రాలు కలుగును గాక, 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఆదరణకర్త అనగా ఆ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయును. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, 4వ విషయం, ఆయన సమస్తమును మీకు బోధిస్తాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన మీకు బోధిస్తాడు. ఆయన బోధించేవాడు, ఆయన నిన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను కాపాడేవాడు, ఆయన నీకు సమస్తమును బోధించి నీకు ఆయన చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం మర్చిపోతే మనల్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు జ్ఞాపకం చేసేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, దేవుని సహవాసంలో ఉన్నటువంటి మనం మన జీవితంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మన బ్రతుకులో మన జీవితంలో మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను బోధనలో నడిపించేవాడు. ఇంకా వాక్యం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యము ఇస్తాడు. 5వదిగా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన నీవు 5వదిగా గుర్తుంచుకోవాలి, ఆయన ఆత్మ నీలో ఉండినప్పుడు, ఆయన ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ఆయనను గురించి ఇతరులకు ఏం చేస్తావట? సాక్ష్యం చెప్తావు. కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా నేను అడిగినప్పుడు, అమ్మా నువ్వు ఎలా రక్షింపబడ్డావు అనగానే నీ సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుడు నీకు చేసిన మేలుని చెప్పాలి, దేవుడు నీకు చేసిన కార్యాన్ని చెప్పాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంలో కార్యం చేస్తాడు. ఆ వ్యక్తి మనసులో కార్యం చేసి, ఒకవేళ ఆ వ్యక్తి అన్యురాలు అయితే రక్షణలోకి నడిపించబడుతుంది. ఆ వ్యక్తి దేవుని అంగీకరించి త్రోవ తప్పిపోయి ఉంటే దేవుని త్రోవలోనికి వస్తుంది. ఆ వ్యక్తి ఒకవేళ దేవుని అంగీకరించి దేవునిలో బలపడకపోతే నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు చెప్పిన మాటలను బట్టి, నువ్వు చెప్పిన క్రియలను బట్టి ఏం చేయబడుతుందో తెలుసా? ఆ జీవితంలో గొప్ప ఆధిక్యత ఆ బిడ్డకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత
నడిపించబడుతున్నటువంటి నీవు ఆయన కొరకు నువ్వు జీవించాలి. ఆయన కొరకు నీవు సాక్షిగా నిలబడాలి. అపోస్తలుడైనటువంటి పేతురు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. స్టెఫెను సాక్షిగా నిలబడ్డాడు. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. స్టెఫెన్ అయితే దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అందరికీ కోపం వచ్చేసింది. దేవుని సువార్తను చెప్తున్నాడు అని. వాస్తవానికి ఈ స్టెఫెన్ పైన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి వాక్కులను వెలువడిస్తున్నప్పుడు అందరికి కోపం వచ్చి ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని కొరకు నీవు సాక్షిగా జీవించాలి. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఏమైనా తీసుకొని పోతామండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోం? ఏమండి, మనం ఎట్లొచ్చినామో అట్లనే పోతాం. ఎట్లొచ్చినామో అట్లనే పోతాం. ఇల్లు కట్టుకున్నా, మిత్రులు కట్టుకున్నా, కుమార్తెలను, పిల్లలను, సంతానాలను కనుక్కున్నా, గొప్ప ఆస్తిని సంపాదించుకున్నా, వెండి బంగారాన్ని సంపాదించుకున్నా, కార్లు, దేవుని స్తోత్రం, వాహనాలు అన్ని సంపాదించుకున్నా, దేవుడు పిలిచినప్పుడు నేను ఏ విధంగా భూమికి తల్లి గర్భంలోనికి నేను పట్టాడో అదే విధంగా ఈ లోకంలో విడిచి నీవు వెళ్ళిపోయే నీకు ఆస్తులపైన, అంతస్తులపైన, వెండి బంగారులపైన, లోక సంపద పైన ఆశ ఉండకూడదు. కానీ దేవుని కొరకు ఒక ఆత్మను రక్షించాలి అనే తపన, దేవుని కొరకు ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించాలి అనే ఒక తపన నీవు కలిగి ఉండాలి. స్తోత్రం. అప్పుడే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు నీకు ఇచ్చిన కార్యములను నీవు నెరవేర్చుతావు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఒక విషయాన్ని గుర్తుంచుకో. డ్రమ్ కొడితే, తబలలు కొడితే, వాయిద్యాలు వాయిస్తే, తుంగుడు ఎగుడు చేస్తే పరిశుద్ధాత్మ రానండి. పరిశుద్ధాత్మ దేవుడు డ్రమ్ము కొడితే రానండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే నీలోకి వస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరిస్తే నీలోకి వస్తాడు. నిన్ను నడిపిస్తాడు, నీతో ఉంటాడు, నీకు బోధిస్తాడు, నేను సత్యములో నిలబెడతాడు. అంతేకాదు దేవుని వాక్యం అంటుంది, నిన్ను ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు. నువ్వు అలా ఉండగలుగుతావా? అలా ఉండాలి అంటే దేవునికి నీ హృదయంలో చోటివు. ఆనాడు 120 మంది పెంతెకొస్తు పండుగ దినమున దేవుని స్తుతించినట్టుగా నీవు స్తుతించు. నువ్వు కనపరచు ఆయనను. వారు ఏక మనసుతో స్తుతించారు, ఒకే చోట కూడి ఉన్నారు. ఏక మనసుతో స్తుతించారు, ఒకే చోట కూడి ఉన్నారు. నీవు అలా ఉండు. అలాంటి కృప దేవుడు నీకు దయచేస్తాడు. అలాంటి కృప చేత దేవుడు నేను నింపి ఆశీర్వదించినట్లుగా దీనదాసుడైన నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థించుకున్నాం ఒకసారి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు తండ్రి అని మనమందరము కలిసి ఆయన నామాన్ని మనమందరము కూడా స్తుతించుదాం, మనమందరము కూడా గణపరచుదాం. ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ప్రభువా మా మధ్యలో మీరు సంచరించండి తండ్రి. దేవానికి స్తోత్రం. అనేక దినముల నుండి నేను నీ ఆత్మ చేత నడిపించబడాలని, అనేక దినముల నుండి నేను నీ ఆత్మ చేత నడిపించబడాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి కృప నాకు ఇవ్వు తండ్రి, అలాంటి కృప నాకు అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ
మీ నామానికి స్తుతులు చెల్లిస్తాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోనికి మీరు ఈ సమయంలో దిగిరండి తండ్రి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు, వరములతో నింపు, భాషలతో నింపు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో యేసు నామమున వారి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చును గాక. దేవుని యొక్క ఆత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చును గాక. నీ కార్యం చేయండి, నీ కార్యం చేయి, నీ అద్భుతం చేయి. ఓ నిమిషాలందరూ yes Lord, hallelujah. అందరూ స్తుతిద్దాం, అందరూ కనపడతాం. ప్రభువా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తోత్రం, 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 స్తోత్రం. జీసస్ హల్లెలూయా. స్తుతిద్దాం, స్తుతిద్దాం. అందరూ కూడా ఆయన నామాన్ని కనపడతాం, ఆయన నామాన్ని మనమందరం కూడా కనపడతాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఎదిగో కనిపెట్టుకొని ఉండు అని ప్రభువు చెప్పినట్టు ఆయన నామాన్ని మనమందరం కూడా కనిపెట్టుకొని ఉందాం, కనిపెట్టుకొని ఉందాం, కనిపెట్టుకొని ఉందాం. యేసయ్యా, ఈ మధ్యాహ్నం వేళ నన్ను దర్శించు తండ్రి. yes Lord, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, 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 మహిమ. యేసు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం. యేసు, యేసు, యేసు అడుగుతావా? దేవుని నామాన్ని గణపరిచిన నీవు అడుగుతావా? ఆయన నామాన్ని మహిమపరిచిన నీవు అడుగుతావా? యేసయ్యా, నన్ను సత్యములో నడిపించు, నీ వాక్కు శక్తితో నన్ను నింపు. హల్లెలూయా, హల్లెలూయా. yes Lord, yes Lord, yes Lord, yes Lord. హల్లెలూయా. ఓ రబషనరబస్ రిబషనరబందరబస్ రిబషనరబందరబస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే మహిమ. హృదయాలు తెరుద్దాం, హృదయాలు తెరిచి అడుగుదాం. తండ్రి నాలోనికి రండి తండ్రి, నాలో ఉండండి, నాలో నివాసం చేయండి. ఎస్, ఈ సమయంలో నేను చూస్తున్నాను అనేకులు వారి హృదయాలు తెరిచి అడుగు చూడగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాను. దేవుని అద్భుతం జరుగుతుంది మీ జీవితాల్లో. వరములతో నింపబడతారు, అభిషేకంతో నింపబడతారు. అభిషేకం యొక్క శక్తి మీలోనికి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం వేళ మీరు నీ వాక్కు చేత మాతో మాట్లాడుతున్నందుకై నీకు వందనాలయ్యా. నీ వరం చేత నన్ను నింపండి, నీ అభిషేకం మాకు దయచు. ఎవరైతే హృదయాలు తెరిచి అడుగుతున్నారో వారి హృదయాలు దేవుని యొక్క ఆత్మాభిషేకముతో వారు నింపబడుదురుగాక. వారి బ్రతుకులో గొప్ప కార్యం జరుగుగా. నీకే స్తుతులు చెల్లిస్తాం. మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు నీకు సమర్పిస్తాం. నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఎల్లప్పుడూ దయచేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.